జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిన. మామూలు శుభవార్త కాదు ఇది. విన్నారంటే ఖుషి అయిపోతారు, అది మాత్రం పక్క. ఓకేనా? మొత్తానికైతే 327 సంవత్సరాల హిందువుల కల అయితే నెరవేరింది. ఎన్నో సంవత్సరాల నుంచి హిందువులు ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చేసింది. వందల సంవత్సరాల హిందువుల యొక్క పోరాటానికి ఫలితం అయితే దక్కింది. అసలు ఇంతకు హిందువుల కన్నా ఆ కళ ఏంది, అసలు హిందువులు చేసిన పోరాటం ఏంటో 4 ముక్కల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మహారాష్ట్రలో ఈశ్వర్పూర్ అని చెప్పేసి ఒక పట్టణం ఒకటి ఉండేదన్నమాట. ఈ ఈశ్వర్పూర్ అనేది ఆషామాషి పట్టణం కాదు. ఈ ఈశ్వర్పూర్ ఒకప్పుడు మహానగరంగా బాసిల్లింది. ఈ ఈశ్వర్పూర్లో సాక్షాత్తు ఆ మహాశివుడే కాలు మొప్పి తపస్సు చేశాడంట. అందుకనే ఆ పట్టణానికి ఈశ్వర్పూర్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఇక ఈ నగరం వయసు ఎంతనో తెలిసిన దాదాపుగా 3000 సంవత్సరాలు. అంటే మన వారణాసి, అయోధ్య, శ్రీశైలం వంటి అతి పురాతన నగరాలకు సరిసమానమైంది ఈ ఈశ్వర్పూర్ నగరం. అప్పట్లోనే ఈశ్వర్పూర్ నగరంలో 1,00,000కి మించి హిందువులు, సాధు సంతులు, యోగులు, సిద్ధులు అంతా కూడా నివసిస్తూ ఉన్నారంట. అంటే అప్పట్లో ఈ ఈశ్వర్పూర్లో నివసించే వాళ్ళంతా కూడా కంప్లీట్గా హిందువులే. అసలు అప్పట్లో అంటే 3000 సంవత్సరాల క్రితము ఈ ముస్లిం మతం అన్నా, ఈ క్రిస్టియన్లన్నా ఎవడికి తెలుసో, ఎవడికి తెలియదు. అసలు ఈ పుట్ల కదా, అవునా కాదా? ఇవి రెండు కూడా విదేశీ మతాలే. మన కర్మగాలి, మనలో ఉన్నటువంటి అనైక్యత కారణంగా ఈ 2 మతాల గుంపులు మన దేశంలోకైతే వచ్చినాయి. ఇకపోతే ఢిల్లీని పరిపాలించేటువంటి సుల్తాన్ల కాలంలో కూడా ఆ తురకరాజులు మన ఈశ్వర్పూర్ను ఏమీ చేయలేకపోయినారు. మనం ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో చాలాసార్లు ఈ సంబాల గురించి చెప్పుకునే గుర్తున్నది మీకు. అదే విధంగానే ఈ ఈశ్వర్పూర్ కూడా అంతే పురాతనమైంది, అంతే గొప్ప శైవ క్షేత్రం కూడా. అయితే 1698వ సంవత్సరంలో మన దేశ దురాక్రమణదారుడైనటువంటి ఔరంగజేబు గారి చూపు ఈ ఈశ్వర్పూర్ మీద పడిందియా. చూడండి, ఈ ఈశ్వర్పూర్ అప్పట్లో భోగ భాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సంపదలతో, ధన ధాన్యాలతో వెలసిల్తా ఉండేదంట. పైగా ఈ ఈశ్వర్పూర్ అనేది అప్పట్లోనే గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉన్నింది. పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ఉన్నింది. అందుకే ఈ దుర్మార్గుడైన, క్రూరుడైన, నీచ్ కమీనైనటువంటి ఈ ఔరంగజేబు గారి చూపు మన ఈశ్వర్పూర్ మీద పడింది. అంతే. ఇక ఈ దరిద్రుడు మన ఈశ్వర్పూర్ మీద తురకలతో దాడి చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసి పారేశాడు. శోభాయమానంగా వెలసిల్లేటటువంటి అందమైన భవనాలకు నిప్పు పెట్టించి రాక్షసానందం పొందినాడు ఈ నరరూప రాక్షసుడు. పెద్ద సంఖ్యలో హిందువులందరినీ కూడా ఓచకోత కోసి మిగిలినటువంటి హిందువులను ఈ ఈశ్వర్పూర్ నుంచి తరిమికొట్టేశాడు. అంతేకాకుండా ఈ నగరానికి ఉన్నటువంటి స్వచ్ఛమైన ఈశ్వర్పూర్ అనే పేరును తీసేసి ఇస్లాంపూర్ అని చెప్పేసి మనకు సంబంధం లేని పేరును ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎంత దారుణం అంటారు, ఎంత అన్యాయం. చూడండి, ఆలోచించండి ఒకసారి. మనకి ఇవన్నీ ఏ మాత్రం కూడా తెలియక, పట్టించుకోక, ఎంతసేపటికి మన స్వార్థంలో మనం మునిగిపోయి మళ్ళీ మనం బానిస బతుకుల కోసం మనం ఆరాట పడుతున్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఈసారి కనీసం అంతకుముందు ఏంటంటే కమిట్మెంట్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒరే, ఇది మన దేశం, ఇది మన భూమి, మనకు మళ్ళీ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలా, మనం కాకపోయినా మన బిడ్డలన్నా కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి వాళ్ళు కళ్ళగంటా ఉన్నారు. దానికోసం తమ ధన, మాన, ప్రాణాలు కూడా త్యాగం చేస్తూ ఉన్నారు, తృణప్రాయంగా అర్పిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడా ఏమిలే, నాకేం వచ్చాది ఆ పని చేచ్చా, ఆ దేశం నాకేమి ఇచ్చాందా, సరేలే నాయనా మేమే చేయాలి ఈ పనులన్నీ, ఎవరు లేరు అట్టోళ్ళు. మీ బతుకులు చేయడా, మీకంటే మాడాలి మీరు మునమోపులారా. ఇట్లా లంగా మాటలన్నీ మాట్లాడి మళ్ళా బానిస బతుకులు బతికేదానికి రెడీ అయిపోయినారు. సరే, ఇక అప్పటి నుంచి ఈ నగరం కాస్త పట్టణంగా మారిపోయింది. ఈ వాణిజ్య నగరం కాస్త కరువు కోరల్లో చిక్కుకుపోయింది. ఎందుకంటే వాళ్ళు సంతోషపడింది కదా, అది కథ. కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరక అక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా కటకటలాడిపోయినారు. సరే, 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఇస్లాంపూర్ అలియాస్ ఈశ్వర్పూర్ కాస్త అయితే కోలుకునింది. ఈ ఇస్లాంపూర్కు ఈ రహదారులు వేయడం అంటే రోడ్లు, అదేవిధంగా ఈ వ్యవసాయ మార్కెట్లో స్థాపించడం మూలంగా ఇస్లాంపూర్ అలియాస్ ఈశ్వర్పూర్ కాస్త అయితే ఒడ్డుబడింది అనమాట. కానీ ఆ పట్టణంలో మిగిలి ఉన్నటువంటి హిందువుల లక్ష్యం మాత్రం మారలా.
అదే ఈ ఇస్లాంపూర్ను మళ్ళీ ఈశ్వర్పూర్గా మార్చాలనేది అక్కడ ఉన్నటువంటి హిందువుల చిరకాల కోరిక అన్నమాట. అర్థమైందా? వాళ్ళు మగవాళ్ళు అంటే. ఎందుకంటే వాళ్ళ గతాన్ని, వాళ్ళ మూలాల్ని వాళ్ళు మర్చిపోలా, దానికోసం వాళ్ళు కష్టపడినారు, దానికోసం వాళ్ళు పోరాటం చేశారు. కాబట్టే వాళ్ళని మగవాళ్ళు అంటున్నా. అవునా కదా? అయితే ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఇస్లాంపూర్ పట్టణం ఉన్నటువంటి జిల్లాకైతే పోయినారంట. ఈ సందర్భంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ ఈశ్వర్పూర్ నగరానికి సంబంధించినటువంటి విషయం గురించి దేవేంద్ర ఫడ్నవీస్కి వివరించారు. అంతే. ఇక నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఇస్లాంపూర్ను తిరిగి మళ్ళీ ఈశ్వర్పూర్గా మారుస్తా మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. ఇక వెంటనే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అయితే పంపించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఇందుకైతే ఓకే చెప్తుంది, దాంట్లో మాత్రం డౌటేలే. ఇక వచ్చే నెల నుంచే ఈ ఇస్లాంపూర్ను తిరిగి ఈశ్వర్పూర్గా అధికారికంగా మారుస్తా ఇక్కడైతే వేడుకలు అయితే నిర్వహించుకున్నారనమాట. అది విషయం. చూడండి, హిందువులకు మద్దతు తెలిపే ప్రభుత్వాలు ఉంటే ఎట్లుంటుందంటే రిజల్ట్ ఎట్టుంటుంది ఎట్టే ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎలాంటి నాయకులకు సపోర్ట్ చేయాలా, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది కొంచెమన్నా అది మనకు ఉండాలా, లేకపోతే బానిస బతుకులకు రెడీ అయిపోవడమే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.